దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సాధన చేసే వ్యక్తి సాధించబోయే ఫలితాన్ని మొట్టమొదట ఒకసారి తనకి మనఃఫలకం మీద స్పష్టంగా వాడికి తెలియాలి. అది ఎంత బాగా వీడికి తెలుస్తుంటే అంత ఉత్సాహంగా సాధన చేయగలుగుతాడు. గోల్డ్ మెడల్ వస్తుంది నేను ఈ సాధన చేస్తే అని అనుకున్నాడు అనుకోండి. వాడు ఒక పరుగుల పందాల్లో పరుగుల కోసం అభ్యాసం చేయడం చాలా శ్రమగానే అనిపిస్తుంది. అని రోజు పరిగెట్టాలి పరిగెట్టాలి, ఇంత దూరం పరిగెట్టాలి ఇంత దూరం పరిగెట్టాలి, ఇలాగా ఆయాసం వస్తూ ఉంటుంది, మరొకటి వస్తూ ఉంటుంది. కానీ ఆ సాధన అనేది ఎప్పుడు వాడికి ఉత్సాహాన్ని కలిగిస్తుందంటే, ఇది నేను చేసిన తర్వాత కలిగేటటువంటి పోటీల్లో పాల్గొనడం వల్ల నేను గెలిస్తే నాకు ఇదిగో ఈ పథకం వస్తుంది, నాకు ఇట్లాంటి ఒక గుర్తింపు వస్తుంది. ఆ వచ్చేటటువంటి దాని మీద ఉండే దృష్టిని బట్టి వాడికి ఇప్పుడు చేయాల్సినటువంటి అభ్యాసం ఉందే, ఇది చేయడంలో ఉత్సాహం కలుగుతుంది. దాని మీద వాడికి రుచి ఏర్పడుతుంది. అందుకోసమని శ్రీకృష్ణుడు 4 మెట్లలో యోగాభ్యాస విధిని తను చెప్పిన తర్వాత అది కాస్త సిద్ధించిన వాడి దశలు ఎట్లా ఉంటాయి అనేది 4 భాగాలు చేసి చూపిస్తున్నాడు. అందులో మొట్టమొదటిది, ఆత్మలు ఎక్కడున్నా అన్ని జ్ఞానం కలిగి ఉంటాయి. రెండవది, ఆ కలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి జీవులు అందరూ కూడా ఏ ఇతరమైనటువంటి లేపనములు లేనివారుగానే ఉంటారు. ఏ దోషములు వాళ్ళని అంటవు, జీవులకి, దేహాలకి కాదు. మన మురికి కూపంలో అడుగు వేస్తే ఒంటికి అంతా మొత్తం మురికి అంటుకుంటుంది, కానీ జీవుడికి అంటుకునేది కాదు. ఎందుకంటే జీవుడు అన్నిటికంటే అతి సూక్ష్మమైనటువంటి స్వరూపం కలిగిన వాడు కనుక వాడికి ఏది అంటనేటది, వాడికి అంటకుండా ఉండేటటువంటి దశ. ఇది రెండవ మెట్టు. ఎందులో ఉన్నప్పటికీ మనం మామూలుగా అనుకుంటాం కదా, నేను దేవతనండి, నేను మనిషినండి, అందులో నేను జమీందారునండి, అయ్యో నేను రైతునండి, నేను మరొకటండి. వాడి యొక్క స్థానాన్ని, వాడు చేసేటటువంటి సంపాదనని, వాడి ప్లేస్మెంట్ని ఐ థింక్ ప్రతివాడు కోరుకుంటూ ఉంటాడు, వాటిని చూసి పొంగిపోతుంటాడు. కానీ ఈ యోగ దశలో పాకం చెందినవాడు వాటికి లొంగడు, వాటికి నేను అతీతుండని గుర్తుపెట్టుకుంటాడు కనుక అది కావాలని దానికోసం వీడు తాపత్రయపడ్డం కానీ, ఉన్నదాన్ని ఏదో వదులుకోవాలనే తాపత్రయం కానీ రెండూ వాడికి ఉండవు.
ఇక తన బాధ్యత ఏమిటో బాధ్యతను సవ్యంగా వాడు నెరవేర్చుకుంటూ పోతుంటాడు. దాంట్లో ఒక్కొక్కసారి ప్రశంసలు రావచ్చు, ఒక్కొక్కసారి అక్షతలు పడవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రెండింటిని కూడా వాడు సమానంగానే స్వీకరిస్తాడు. ఎందుకంటే వాడికి కట్టుబాటు అనేది దేహానికి కాదు, దేహాన్ని ఇలా నిలబెట్టి నడిపించేటటువంటి ఆ లోపల ఉండే ఆత్మయందు దానిని దర్శించాలి అని, దాని సాక్షాత్కారం వీడు కావాలి అని వీడు ప్రయత్నం చేస్తాడు. దానికోసమని వీడు ఏ దోషమో అంటనివాడు అనేది తెలుసుకోవాలి. ఇక మూడవ మెట్టు మీదకి వాడు చేరితే ఎందులో ఉన్నా ఎక్కడ ఉన్నా వీడు పరమాత్మతోటి సమముగా ఉండును. అంటే పరమాత్మ ఎట్లాగైతే ఏది అంటకుండా తాను ఉంటాడో వీడు కూడా అట్లానే ఉంటాడు. ఇక అంటించుకుంటున్నాం అని అంటే మనం కోరి కోరి దాంట్లో వాటి యొక్క దోషాలని మనం పూసుకుంటున్నాము అని అర్థం. అది వీడి సంకల్పంలో ఉంటుంది. అలా ఉండేటువంటి వాడు వీడి యోగి కానేరడు. కనుక వీడి సంకల్పంలో వీటికి అతీతంగా ఉండేటువంటి తన స్వరూపాన్ని వీడు తెలుసుకుని దానిని స్పష్టంగా ఇలా ఉంటుంది అని వీడు భావించి అలా తాను ఉన్నాడా లేదా ఎక్కడికక్కడ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే వీడు అంతవరకు ఎదిగే స్థాయిలో వీడు ప్రయత్నం చేయొచ్చు. 3 మెట్లు చెప్పాడు ఆయన. జ్ఞానేకాకారత్వం, దాని తర్వాత నిర్దోషత్వం, ఇక మూడవది వాడు ఎక్కడున్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క గుణముల వంటి గుణములు కలిగి ఉంటాడు. ఇక 4వ మెట్లోకి వచ్చిన తర్వాత వాడు ఎట్లా ఉంటాడో చెప్పాడు 32వ శ్లోకంలో 6వ అధ్యాయంలో. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. సహా యోగి పరమః, వాడు పరమయోగి. మతః, అలాంటి వాడిని నేను పరమయోగి అని గుర్తిస్తానయ్యా, మిగతా వాళ్ళని నేను గుర్తించను అని స్పష్టం చేశాడు. ఏం చేస్తాడు వీడు? ఆత్మౌపమ్యేన సర్వత్రా, తనకి ఏదైనా ఒకటి సుఖం కానీ దుఃఖం కానీ ఏర్పడితే ఎట్లా స్పందిస్తాడో, ఎక్కడ ఏనికి ఏ రకమైనటువంటి అట్లాంటి స్థితి కలిగినా తనకి కలిగినట్లుగానే వీడు స్పందిస్తాడు. ఇది చివరి దశ. మొదటి దశలో జ్ఞానం ఉంది అని గుర్తించడం, రెండవ దశలో దోషాలు అంటవని గుర్తించడం, మూడవ దశలో అలాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా చూసినా వారి సుఖదుఖములతోటి తన సుఖదుఖాలని వీడు పొందుతూ ఉంటాడు. తనకంటూ వేరే సుఖం ఉండదు, తనకంటూ వేరే దుఃఖం ఉండదు. కానీ ఎదటివాళ్ళు సుఖం కలిగితే తనకే కలిగినట్టు పొంగిపోతాడు, ఎదటివాడు దుఃఖం కలిగితే అది తనకే కలిగినట్టుగా వీడు దాంట్లో మునిగిపోతాడు అన్నమాట. ఇది సాధారణంగా ఎప్పుడు కలుగుతుందంటే, ఇప్పుడు ఒక శరీరంలో మనకి అనేక అవయవాలు ఉన్నాయి. అవయవాలు దేనిక వేరే, అవి చేసే పనులు వేరే, వాటి ఆకారాలు వేరే, వాటికి కలిగే అనుభవాలు కూడా వేరే. అయినా ఏదైనా ఒక అవయవానికి ఏదైనా జరిగితే మిగిలిన అవయవాలు అన్నీ కూడా స్పందిస్తున్నాయి దానికోసం. అంటే ఏ అవయవాన్ని నాది కాదు అని అనుకోవటంలా ఒక దేహంలో, అంటే ఈ అవయవాలన్నీ నావి, నాకు సంబంధించినవి అని అనుకోవడం వల్ల కదా వీడికి ఆ రకమైనటువంటి అనుభూతి ఏర్పడింది. కాలుకి ఏదైనా కష్టం కలిగినా వీడు దాన్ని పొందుతాడు, చేతికి ఏదైనా సుఖం కలిగినా వీడు పొందుతాడు, తల మీద చందనం పెట్టినా వీడు పొంగుతాడు, ఓ వీపు మీద ఇంత ఐసుగడ్డ పెట్టినా వీడికి దాని చల్లదనం తెలుస్తుంది. అన్ని భాగాలు సమానంగా పంచుకుంటాయి. ఎందుకని? ఇన్ని భాగాలకి వెనకాతల కంట్రోలర్ అనేటటువంటిది ఒక్కటే కనుక. అంటే ఏ భాగానికి ఆ భాగానికి వెనకాతల ఒక్కొక్క కంట్రోలర్ లేడు. ఉంటే మన బతుకు బండలే. ఎందుకంటే కాళ్ళు మానాన్ని కాళ్ళు బయలుదేరుతాయి, ఈ కాలు మానాన్ని ఈ కాలు బయలుదేరుతుంది,
చేతులు మానం చేతులు బయలుదేరుతాయి, చెవులు మానం చెవులు బయలుదేరుతాయి, కళ్ళు మానం కళ్ళు బయలుదేరుతాయి, నోరు మానం నోరు బయలుదేరుతుంది. మన బతుకు నరకానికంటే మించింది అవుతుంది. అలా లేదు కదా. ఇవన్నీ కూడా ఒక ఆజ్ఞకి బద్ధమై ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని వెనక నడిపేవాడు ఒక్కడే ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఇక్కడ కనీసం అవయవాలకి మధ్య ఒక కనెక్టివిటీ ఒకటి ఉంది, ఒక లింక్ ఉంది కనుక ఇట్లాంటిది మనం అనుభవిస్తున్నాం. దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయా భాగాలు, ఈ చెయ్యి ఇక్కడుంది, ఈ చెయ్యి ఇక్కడుంది. ఈ చెయ్యిలు ఇలా దూరంగా పెట్టినా ఇక్కడ ఏదైనా ఒక దోమ కుడితే ఈ చేతికి తెలుస్తుంది, ఇక్కడ దోమ కుడితే ఈ చేతికి తెలుస్తుంది. చేతులు ఎక్కడో ఇలా పైకి పెట్టినా కాలు దగ్గర జరిగేటట్టు కూడా మనకి తెలుస్తాయి. ఒకటే లోపల కంట్రోలర్ అనేది ఉంది కనుక మరి ప్రపంచానికి అలాగా లేదు కదా. ఎవడికి వాడి ఇండివిజువల్ కదా. ప్రతి వ్యక్తి పృథక్గానే ఉంటారు కదా. మరి ఒకటికి కలిగింది మిగతా వాళ్ళందరూ కలగడానికి తగినటువంటి కనెక్టివిటీ ఏది? ఆ కనెక్టివిటీ తెలియడం కోసమనే వెనకాతల దీనికి ముందుండే చెప్పేటటువంటి శ్లోకం ఒకటి ఉంది 30వ శ్లోకంలో. యో మాం పశ్యతి సర్వత్ర, అన్నిటికీ వెనకాతల ఆధారభూతుడిగా నేనున్నానని వాడు గుర్తిస్తాడు. అంటే బ్రహ్మకి తన గుణములతోటి ఎట్లా స్పందన కలుగుతుందో తనకి కూడా ఆ బ్రహ్మ వ్యాపించిన అంతటా తను కూడా జ్ఞానంతో వ్యాపించి ఉండగలుగుతాడు. అలా వ్యాపించి ఉండగలుగుతాడు కనుక అక్కడక్కడ ఆయా వస్తువు కలిగేటువంటి సుఖ దుఃఖాలకి కూడా వీడే స్పందిస్తాడు. ఓ పక్షికి దుఃఖం కలిగిందనుకోండి, వాల్మీకి పాపం తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందాడు, ఏడ్చాడు ఆయన. ఆ పక్షిని కొట్టిన వాడిని చూసి వెంటనే నీ ప్రాణం పోగాక అన్నట్టుగా శపించాడు కూడా ఆయన. అంటే పక్షి నిజానికి తన శరీరంలో భాగం కాదు, కాలికి దెబ్బ తగిలితే తను ఏడవడం అనేది సహజం. కానీ ఎదట ఉండేటువంటి ఆ పక్షికి కలిగితే తాను ఎందుకు ఏడవాలి? దాని దేహం వేరు, నా దేహం వేరు కదా. కానీ ఇప్పుడు యోగ దశలో కొంచెం పాకమైనటువంటి వ్యక్తికి, కొంచెం బాగా మనసు మరింత స్పష్టత ఏర్పడ్డటువంటి వ్యక్తికి, మరింత మనసు క్లీన్ అయినటువంటి వ్యక్తికి ఎక్కడ అన్నీ కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నవే అనే విషయం వాడికి తెలుస్తుంది. నేను ఎట్లాగైతే భగవంతుడి మీద ఆధారపడడం వల్ల నేను జ్ఞానాన్ని వాడుకుంటూ సుఖదుఖాలు దేహంతో తెలుసుకుంటున్నానో, ఎక్కడ వాళ్ళు గుర్తించవచ్చు, వాళ్ళు గుర్తించకపోవచ్చు. ఇప్పుడు పక్షులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ ఓ నీలో బ్రహ్మం ఉన్నాడు అంటే గుర్తిస్తాయి అవి? నో. అంచేత గుర్తించిందా గుర్తించలేదా అనేది వాడికి ప్రశ్న కాదు. వాడికి అది తనలో ఒక భాగమా కాదా అనేది వాడికి ప్రశ్న. ఇప్పుడు కాలికి నేను నీలో భాగం అనే విషయం నాకు తెలియకపోవచ్చు, కానీ అక్కడ గుచ్చుకుంటే మాత్రం నాకు తప్పకుండా తెలుస్తుంది. నేను గుర్తించాను కనుక అది నా భాగం అని. ఇది కనెక్షన్ కనిపించే చోట. కానీ యోగం పరిపాకం జరిగితే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి. ఇవన్నీ కూడా తనతోటి సమానంగానే ఉంటాయి. తనతోటి సమానం అంటే ఒక దేహం, దేహం వెనకాతల మనస్సు, మనస్సు వెనకాతల తాను, తన వెనక నడిపేటటువంటి ఒక పరమాత్మ. నడిపేవాడు ప్రధానం ఆయనే. ఆయన నడిపితే నడిచేది జీవుడు, జీవుడు నడిపితే నడిచేది బుద్ధి, జీవుడు నడిపితే నడిచేది ఒక పత్రం. ఇది అంటే మనమే నడిపిస్తున్నాం ఇప్పుడు ఈ దేహాన్ని అంతటి. ఇది మనకి తెలుసును కదా. అట్లాగా ఈ ప్రపంచంలో ఉండే అన్నిటినీ కూడా వెనకాల నడిపించే వాడొక్కడు, వాడు సర్వవ్యాపి. వాడు సర్వవ్యాపి కనుక ఇక్కడ కలిగేటటువంటి కష్టం, అక్కడ కలిగే కష్టం కూడా పొందేది వాడే. ఏకత్వం సర్వత్ర సమం పశ్యతి.
అంతటా సుఖం వా ఏది వా దుఃఖం. ఒకడికి ప్రహ్లాదుడిని మనం తీసుకుందాం. ప్రహ్లాదుడు ఎవరికైనా కష్టం కలిగితే ఆయనకి కలిగేది. వామదేవుడు అని ఒక మహర్షి ఉండేవాడు. వామదేవుడు అంటారు. ఒకడు సృష్టి చేస్తుంటే నేనే సృష్టి చేస్తున్నా అని అనుకునేవాడు ఆయన. నేనే మనువుని, నేనే సృష్టి. మనువు ఈయన కాదు, మనువు వేరే ఉన్నాడు. కానీ తానెలా ఒక దేహాన్ని ధరించి తన వెనక భగవంతుడు నడిపిస్తే నడుస్తున్నాను, ఇదే భగవంతుడు ఆ మనువు లోపల కూడా ఉండి, మనువు అనే ఆకారానికి వెనకాతల ఉండే జీవుడి వెనకాతల ఆ భగవంతుడే ఉన్నాడని తెలిస్తే, ఆ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు. నడిపించేటటువంటి అవయవాలు వేరు, భాగాలు వేరే తప్ప భగవంతుడు లోపల వేరు కాదు. అందుచేత అక్కడ కలిగే అనుభవం, ఇక్కడ కలిగే అనుభవానికి కూడా అనుభోక్త లోపల ఒకడే. వాడి వల్లనే వీడికి జ్ఞానం బయటికి ప్రసరిస్తోంది అన్నప్పుడు ఆ ఆనందమో లేక దుఃఖమో తనకు కూడా వస్తుంది. ఇది మన వాల్మీకి దగ్గర మనం చూస్తున్నాం. పక్షికి బాణం తగిలింది, ఏడుస్తోంది. కానీ వాల్మీకి కూడా ఏడుపు వచ్చింది. ఆ బాణం తనకే గుచ్చుకున్నంత దుఃఖం కలిగింది. వెంటనే అతను ఆ బోయేవాడిని శపించాడు. అదృష్టం కొద్దీ ఆ శాపం అనేటటువంటిది మన పాలిటి వారమైంది. అది ఆయనక మాట ఆ లోపలుండే భగవంతుడు పలికించింది కావడం చేత అది మిగతా వారందరికీ ఆ రకమైన పరిపాకాన్ని తీసుకువెళ్ళగలిగే మాటగా బయటకు వచ్చింది. రామాయణానికి ఓంకారంలాగా, ప్రథమ శ్లోకంలాగా అది ఆవిర్భవించింది అని మా నిషాద ప్రతిష్టాంతం అనే శ్లోకాన్ని గురించి చెప్తుంటారు. అంటే ఇతను ప్రకృతి అంతా అట్లాగా భగవద్ ఆవిష్టమై ఉంది అనేదాన్ని చూడగలిగాడు, భావనలో పొందగలిగాడు. నిజంగా ఆయన కూడా ముక్తి పొందే లేదు. అప్పటికి వాల్మీకి కూడా ముక్తి పొందే లేదు. ఆయన ఇంకా ఆచరణలోనే ఉన్నాడు, సాధన చేసుకుంటున్నాడు, స్నానానికి వెళ్ళాడు, మాధ్యానికానికి, సంధ్యావందనానికి. కానీ అతనిలో ఆ పరిపాక దశ ఏర్పడింది, పక్వత కలిగింది. ఇది 4వ దశ. మనకి ఆళ్వార్ల నమ్మాళ్వారి గురించి మనం గతంలో చెప్పుకున్నాం. ఒక కొంగ అలాగ ఏకాగ్రంగా నిలబడిపోయి ఉంటే, పాలిపోయి ఉంటే, తెల్లగా ఉంటే ఆ కొంగ నుంచి అయ్యో కొంగ, నువ్వు కూడా భగవంతుడి కోసం ఎదురు చూస్తున్నావా నాలాగా అనుకున్నాడు ఆయన. కొంగ ఉన్నది దేనికోసమనో, దానికి ఆ జ్ఞానమే లేదు దానికి. కానీ అది ఒక చేప కోసం అయితే ఎదురు చూస్తూ ఉంది, అక్కడ నిలబడి ఉంది నీళ్ళల్లో. పాపం ఈయనకి ఆ విషయం అవగతం కాల. ఈయన కనిపించింది ఎలా నిలకడగా ఉండడం చూశాడు ఆయన. నేను అట్లాగే ఉన్నాను కదా భగవంతుడి కోసం, నువ్వు అట్లానే ఉన్నావా, నాలాగే నువ్వు కూడా కష్టపడుతున్నావా, నీయం ఎమ్మె పోల్ తిరుమాలాల్ కోల్పట్టాయే అంటారు 2వ శతకంలో ఆరంభం చేస్తూ. నువ్వు కూడా ఆయన యొక్క వంచనకి లోబడి నువ్వు కూడా ఇలా కష్టాల పాలవుతున్నావా అని. తాము ఎట్లాగైతే పాలిపోయారో అది కూడా అట్లాగే పాలిపోయినట్టుంది. తాము ఎట్లాగైతే ఏకాగ్రతతో ఎదురు చూస్తున్నారో అది కూడా అట్లానే ఎదురు చూస్తున్నట్టుంది. ఇలా అనుకుంటారు. చుట్టూ ఉండే ఏ వస్తువుని చూసినా ఆ వస్తువుకి ఉండే సహజ ధర్మాలని భగవంతుడి యొక్క ఎడబాటు వల్ల తనకి కలిగినట్టుగా వాటికి కూడా కలుగుతోంది అని భావిస్తారు. అంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి. తన వంటి స్థితిని ప్రతి వస్తువులోనూ చూస్తారు. ఆ వస్తువుకు ఉండే సహజతని వారు గమనించరు. కానీ ఆ వస్తువుకు ఉండేటటువంటి భగవత్ సంబంధాన్ని గమనిస్తారు. గమనించి దానికి వైరు స్పందిస్తారు. ఇది యోగంలో పరిపాక దశ. చూడండి, ఒక కుటుంబంలో ఒకళ్ళకి ప్రాణం పోయి బాధపడుతుంటే ఆ బాధ చూసి మిగతా వాళ్ళకు కూడా బాధ కలిగి అయ్యో అని అనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళకి తాత్కాలికంగా అనిపిస్తుంది.
దుఃఖం చూసి దుఃఖం కలిగింది, అంతవరకే. కానీ ఒక్కొక్కరికి ఆ దుఃఖం అనేటటువంటిది అతి తీవ్రమై స్పందన కూడా కలుగుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవరైనా ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి అయ్యో పాపం ఏడుస్తున్నారే, కష్టం కలిగినట్టుంది అనిపించింది, మర్చిపోయాను. తర్వాత మరొకరు వెళ్ళి పక్కన కూర్చుని అయ్యో ఏడవపోయి కష్టం అందరికీ వస్తాయో అయి ఓదారుస్తారు. కానీ మన ప్రధాని గారికి ఆ కష్టం అనేది తీవ్రత పెరిగి ఎవడు ఆ కష్టాన్ని కలిగించాడో అట్లాంటి ఉగ్రవాదుల్ని అంతమొందించాలి. ఆ వ్యక్తికి కష్టం కలిగితే ఎట్లా స్పందిస్తాడు? అట్లాగ తన స్థాయిని బట్టి స్పందించగలిగాడు. ఇది యోగ దశలో అతి ఉత్తమ దశ, ఉన్నత దశ. స యోగి పరమో మత, వాడు పరమయోగి అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ. యోగ దశల్లో చివరి దశ అన్నమాట. అంటే 4 మెట్లు, అన్ని జ్ఞానాకారం కలిగి ఉంటాయి, అన్నీ దేనికి అంటకుండానే ఉంటాయి. వీడు అంటించుకుంటే చెప్పలేము. మనుషుల్లో కూడా చూడండి, కొంతమంది నేను తెల్లవాడిని, నేను నల్లవాడిని, నేను పొడుగువాడిని, నేను పొట్టివాడిని. నిజానికి వాడు పొడుగు కాదు, పొట్టి కాదు, అది వాడు పైన వేసుకున్న చొక్కాకు వచ్చినటువంటి లక్షణం. కానీ పై చొక్కా లక్షణాన్ని చూసి అదే తాను అనుకునే భ్రమపడే వ్యక్తిలాగా, పైన ఏర్పడ్డ దేహాన్ని చూసి భ్రమపడి అవి తన లక్షణాలు అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ యోగి ఆ దశని దాటుతున్నాడు. వీడికి అట్లాంటి భ్రమలు ఉండవు. ఇది మొదటి దశ. జ్ఞానము ఆకారము నాకు, అందరికీ జీవులకు కూడా అంతే. మేము దీనికి అంటని వాళ్ళము సుమా. మూడవది, భగవంతుడికి ఎట్లాగైతే అపాత పాపత్వాదులు ఉంటాయో ఈ జీవులందరికీ అట్లాంటివే ఉంటాయి. ఇది తెలిసిన తర్వాత అప్పుడు స్పందన ప్రారంభమవుతుంది. మనిషి అయి పుట్టిన తరువాత, ప్రాణి అయి పుట్టిన తరువాత కర్మ ఆచరణం అనేటటువంటిది ఎవ్వడికి వదలడానికి వీల్లేదు. కొంతమంది మేము సన్యాసం అయిపోయాం అనుకుంటూ కర్మ త్యాగం చేసే ప్రయత్నం చేస్తాడు. అది చేయడానికి వీల్లేదంటూనే అసలు అధ్యాయపు ఆరంభమే అట్లా చేశాడు కదా, ప్రారంభమే అట్లా చేశాడు ఆయన. కొంతమంది శిఖ తీసేస్తారు, యజ్ఞసూత్రాన్ని తీసేస్తారు, కటిసూత్రాన్ని తీసేస్తారు. వీటి వల్ల కర్మబంధం వచ్చింది కనుక వీటిని తీసేస్తున్నాం, ఆ కర్మబంధం పోతుంది. అవి తీసేస్తే కర్మబంధం పోదు. మనస్సులో ఉండేటటువంటి వికాసం ఏర్పడితే, మనస్సులో ఉండే పట్టు తొలగితే వీడికి కర్మబంధం తొలగుతుంది తప్ప బయటివి తీస్తే కాదు. ఇది చెప్పాడు ఆయన 5వ అధ్యాయంలో. ఆ మాట చెప్పాడు. నా నిరగ్ని నచ అక్రియ సన్యాసీ భవతి, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. ఎవడైతే చేసిన పని యొక్క ఫలితాన్ని అంటించుకోకుండా జ్ఞానాకారమైన ఆత్మ శరీరం కంటే వేరు, శరీరగత దోషాలను అంటించనిది, వెనకాతల భగవంతుని వలె స్వచ్ఛమైనది, ఇది అందరిలోనూ సమానంగానే ఉంటుంది. ఇది తెలిసి పనిచేస్తే వాడు ఏదైనా తప్పు చేశాడు, వాడు తమకి విషం పెట్టాడు ఆ పాండవులకి కౌరవుల్లో అంటే బహుశా వాడికి శరీరగతమైన దోషములు రావడంలో పెట్టాడు. అంటే శరీరగత దోషాన్ని సవరించాలి తప్ప వాడిని ఆత్మని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఆత్మని ప్రేమించడం ఉండదు, ఆత్మని ద్వేషించడము ఉండదు. శరీరానికి ఏర్పడ్డ వాటిని మాత్రం సవరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆనందానికి శాంతికి అదే సాధన. చేత శాంతము కోరుకునేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కోరి కయ్యాలు తెచ్చుకోడు. కానీ అవతల వాడు కోరి చేసే కయ్యాలకి వాటికి తగినటువంటి సమాధానాన్ని చెప్పి వాడిని శాంతపరిచేదాకా విశ్రాంతి తీసుకోడు. అది చేయాల్సిందే, వాణ్ణి సరైన మార్గంలో పెట్టవలసిందే. అర్జున, అందుకే నువ్వు లేచి యుద్ధం చెయ్యవా అని 6వ అధ్యాయంలో అర్జునుడిని
తన కర్తవ్యనిష్ట వైపు ప్రేరేపిస్తూ ఆత్మ యొక్క సాక్షాత్కారానికి ఉండాల్సినటువంటి యోగ దశలు 4 వివరించాడు. అది విన్న అర్జునుడికి సందేహం కలిగింది. అమ్మో, ఇది చాలా కష్టంగా అనిపిస్తోందయ్యా. యోయం యోగస్తోయా ప్రోక్త సామ్యేన. ఈ సమదర్శనం కలిగి చెయ్యాలి నువ్వు చెప్తున్నావే, ఈ సమదర్శనం అనేటటువంటి నిలకడగా ఉండేట్టు కనిపించట్లేదు. మనస్సు అది నిలకడగా ఉంచుతుందని అనిపించట్లేదు. దానికి ఏం చేయమంటావా అని అడిగాడు. 34వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు దానికి సమాధానం చెప్తాడు. దానికి ముందు అర్జునుడు చూపించినటువంటి ఆ స్థితి, తన స్థితిని, మనసు చంచలము, ఇది అన్ని రకాలుగా నన్ను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది కనుక వాటి నుంచి ఎట్లా తప్పించుకునేది? తీవ్రంగా వీచే గాలినైనా ఆపచ్చునేమో కానీ లోపల నుంచి వచ్చేటంటే మానసిక ప్రవృత్తుల్ని ఆపడం చాలా కష్టంగా ఉందయా, ఏం చెయ్యమంటావు అని అడిగాడు. దానికి సమాధానం శ్రీకృష్ణుడు 35వ శ్లోకం దగ్గర నుంచి 6వ అధ్యాయంలో వివరిస్తాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.